హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెంగుళూరు బై ఛానల్. ఇవాళ బెంగుళూరులోని తానిసంద్ర మెయిన్ రోడ్‌లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ గోశాలకు వెళ్ళాను. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అలాగే ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బావుంది. ఫ్యామిలీతో వెళ్లి దేవుడి దర్శనం చేసుకొని మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అంత పీస్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ రాధాకృష్ణ టెంపులే కాకుండా పక్కన ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అవి రామ్ మందిర్, సాయిబాబా టెంపుల్, లక్ష్మీనరసింహస్వామి అండ్ బాలాజీ టెంపుల్. సో, ఈ ప్లేస్‌లో మనం ఈ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడున్న అన్ని టెంపుల్స్‌లో ఫ్రీ దర్శనం. ఎటువంటి ఎంట్రీ టికెట్ కూడా ఉండదు. అంతా ఫ్రీ. పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా మా ఛానెల్‌ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం మెయిన్ టెంపుల్ అయిన ఇస్కాన్‌కి వెళ్దాం. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్‌లో ఆదిశేషుడి పైన ఉన్న విష్ణుమూర్తి అయితే మనకు కనిపిస్తాడు. టెంపుల్‌కి ఇదే మెయిన్ ఎంట్రీ. లోపల మొత్తం 3 టెంపుల్స్ ఉన్నాయి. అందులో మొదటిది లక్ష్మీనరసింహస్వామి, సెకండ్ రాధాకృష్ణ అండ్ లాస్ట్‌లో బాలాజీ టెంపుల్ అలాగే గోశాల కూడా ఉంది. ఇలా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్‌లో శ్రీమద్ భాగవతం, భగవద్గీత బుక్స్ అయితే పెట్టారు. అలాగే భగవద్గీత కావాలంటే అమౌంట్ పే చేసి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ రాధాకృష్ణ టెంపుల్ అయితే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటుంది. ఇలా స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి. వీళ్ళ మెయింటెనెన్స్ అయితే చాలా బావుంది. చెట్లని అలాగే స్టెప్స్ అండ్ ఫ్లోర్స్‌ని చాలా బాగా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ బోర్డ్‌లో టెంపుల్ యొక్క టైమింగ్స్ అండ్ ఈవెంట్స్ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! అదే బాలాజీ టెంపుల్. స్టెప్స్ దిగి కిందకి వెళ్తే వే టు బాలాజీ మందిర్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్‌లో గోశాల కూడా ఉంది. ఇక్కడున్న ఆవులకి మనం ఫుడ్ కూడా పెట్టొచ్చు. టెంపుల్ వాళ్ళే ఫుడ్ ఇస్తారు ఆవులకి మనీ ఇస్తే. చాలా నీట్‌గా అయితే గోశాల ఉంది. గోశాలే కాదు అన్నీ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ బాలాజీ మందిర్‌లో చుట్టూ ఉన్న అంబియన్స్ చాలా బావుంది. అలాగే ఇక్కడ కృష్ణుడి ఫోటోస్ అండ్ ఇస్కాన్ వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ కూడా ఉన్నాయి. ఇక్కడితో ఈ మెయిన్ టెంపుల్ ఇస్కాన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ టెంపుల్ పక్కన ఉన్న సాయిబాబా టెంపుల్‌కి వెళ్దాం. బాబా టెంపుల్ కూడా చాలా పెద్దది. అలాగే ఇక్కడ మెడిటేషన్ హాల్ కూడా ఉంది. బాబా టెంపుల్‌లో అయితే ప్రసాదం పెట్టారు. ఇక్కడి దాకా మీరు ఈ వీడియో చూసారా అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియోని మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.